నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఒకవైపు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి తదితర అంశాలతో పాటు భవిష్యత్ తరాలను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో ప్రత్యేకంగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని తలకొండపల్లి ఎక్స్ రోడ్లో ప్రత్యేకంగా బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఉప్పల వెంకటేష్ పరిణామాల నేపథ్యంలో ఉప్పల వెంకటేష్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేసి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలను ఏర్పాటు చేసేందుకు అన్ని వసతులు కల్పించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీకి సంబంధించి మన అన్న నరసింహన్న గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర చేసినటువంటి కార్యక్రమాల గురించి మీకు అసలు ఏమనిపిస్తుంది అన్న? ఏదేముందని ఇక్కడ ఏం చేస్తుండో, ఎక్కడ తిప్పలు పడుతుండో, ఎక్కడ కష్టపడుతుండో, ఎక్కడ సంపాదిస్తుండో, కానీ ఊర్లో మంచికి చెడుకు ఎవరైనా చనిపోయినా, ఒక మంచి కార్యక్రమం, ఒక పెళ్లి కార్యక్రమం ఆయన దాన్ని పోతే కాదనకుండా ఆయన ఇంటికి తలుపు తడితే 100% కాదనకుండా ఏదో ఒకటి సాయం చేసి పంపించే వ్యక్తిత్వం. అంతేకాదన్న, ట్రస్ట్ పేరు మీద తలకొండపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కట్టిందన్న. లక్ష్మీ గుట్ట పైన ఊరికెళ్ళి 1.5 కిలోమీటర్ ఉంటుంది. దగ్గర ఒక 4 కోట్ల రూపాయలు పెట్టి కట్టిందన్న. అది యాదగిరి గుట్ట నరసింహస్వామి ఇంట్లో, దాని తర్వాత అంటే తలకొండపల్లి నరసింహస్వామి గుడి. అరే ఒక్కడే ఎవరిదాన్ని 1 రూపాయి తీసుకోలే, ఎవరిదాన్ని చెంద చేయలే. వెంకటేష్ అన్న ఎంట్రీ కాక ముందుకు మేము దగ్గర ఒక కమిటీ వేసుకొని ఊర్లో ఒక 2 ఏళ్ళు తిప్పలవడం అన్న. ఒక బోర్ వేసి ట్యాంక్ కట్టలేకపోయినాం. అటువంటిది మరి దేవుడు ఆయనకి ఏం కలిగించిండో, ఏమనిపించిందో వచ్చి తమ్మి మీకు శాతం అయితే పెట్టుండి, ఎవరైతే పెడితే ఒక కాదని, కానీ దేవునికి అన్నీ నేను పెడతా తమ్మి అన్న సంతోషం అని చెప్పేసి అప్పటి నుండి ఆయన ఎంబడే ఉంటూ గుడి లక్ష్మీనరసింహస్వామి గుడి, శివాలయం, కోనేరు మీద బిడ్ చేసిందన్న. అంటే నువ్వు ఆడికి పోతే కన్నుల పండుగ నాకు ఉంటుందన్న. అన్ని డబ్బులు పెట్టి 4 కోట్ల రూపాయలు పెట్టి చేసినన్న. అంతేకాదన్న, ఇప్పుడు అనాథ పిల్లల పాఠశాల అని మన ఎక్స్ రోడ్ దగ్గర కడుతున్నా. దగ్గర 4 ఫ్లోర్లు వేసి దగ్గర ఒక 6 కోట్ల రూపాయలు కావచ్చు. అది మళ్ళీ పెట్టుడే కాదు, మళ్ళీ పిల్లలు మెయింటెనెన్స్, హాస్టల్, వసతి. అంటే నిజంగా మన ప్రాంతానికి అయితే ఆ దేవుడు పంపించిందని అనుకుంటాను అవసరం. ఎందుకంటే నువ్వు మస్తు మంది డబ్బులు ఉన్నాయన్న, ఎవరు 10 రూపాయలు బీదోని ఖర్చు పెట్టాడు లేడు. కానీ ఈయన ఆ దేవుడు ఆయన కలిగిస్తున్నాడు, ఆయన పెడుతున్నాడు. ఇప్పుడు ఈ పాఠశాల అయితే నువ్వు ఎక్కువ శాతం లీడర్లు, రాజకీయ నాయకులు ఏముంటుందన్న, ఓట్ల రాజకీయం ఉంటుంది. ఓట్లు ఎవడు వేస్తాడు, వాళ్ళకి పని చేస్తారు అక్కడ. ఈయన అంటే ఇప్పుడు పిల్లలకు చదువు చెప్తే వాళ్ళు ఓట్లు వేస్తున్నా. ముందల భవిష్యత్తు మన ప్రాంతంలో ఉన్న పిల్లలు అనాథ, అంటే తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తండ్రి ఎవరైనా ఒకరు చనిపోయిన పిల్లలు, ఆ పిల్లలకు ఈయన పాఠశాల, ఇప్పుడు అనాథ పిల్లల పాఠశాల అంటే అదే అన్న. అంటే వాళ్ళు డబ్బులు కార్పొరేటివ్ కాలేజీలో, స్కూళ్ళలో చదివిలేరు. అలాంటి వాళ్ళకే ఈ పాఠశాల కట్టిస్తున్నా. అంటే కొంతమంది సరే వాళ్ళు ఇవ్వడన్నా రాజకీయం కాదని మీద సరే నేను పార్టీలు ఉన్నాను అనుకోను, కానీ ఏదన్నా అనుకోరు ఎవరన్నా, కానీ ఇంత పూర్తి సాయం చేసినాడు. ఇక నువ్వు అది నాకు తెలిసిన కాడికైతే కల్వకుర్తి కాన్స్టెన్సీ కాదు, ఎక్కడ లేరన్నా. మా ఊళ్ళో మాత్రం, మా ఊళ్ళో పుట్టడం మాకు చాలా సంతోషం అన్న. అంతేకాదన్న, ఆయన రేపు వాళ్ళ 2 బాబు పిల్లలు, మగపిల్లలే. వాళ్ళ అన్నగారికి ఒక బాబు ఉండే, ఒక బాబు. పాప పెళ్ళి అన్ననే చేసిండు. బాబు మంచి సెటిల్ అయ్యిండు, వాళ్ళ అన్న కొడుకు. ఇక అన్న వెంకటేష్ అన్న కొడుకులు 2 డాక్టర్లు అన్న. డాక్టర్లు మళ్ళీ 2 డాక్టర్లు, కోడలు డాక్టర్. మా కాన్స్టెన్సీకి వెళ్ళి ఎవరు పోయినా నువ్వు హాస్పిటల్, మా హాస్పిటల్ అన్నట్టు ఉంటాం. ఎందుకంటే ఇక నువ్వు ఒక డాక్టర్ పరిచయం ఉన్నోళ్ళు ఉంటే అది ఏ రకంగా మనోళ్ళు ఉండరు అన్నట్టుగా. అది అంటే హాస్పిటల్లో గిన చదువుతో సహా హాస్పిటల్లో గిట ఫ్రీగా కరోనా టైంలో అన్న దగ్గర కాన్స్టెన్సీ మొత్తం కరోనా కిట్లు పంచడం, ఊళ్ళలో వైద్యం చేయడం, క్యాంపులు పెట్టడం. అంటే ఇటువంటి వాళ్ళు రేపు భవిష్యత్తు తరానికి ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం మాత్రం మంచి
బాగుపడుతుంది, మంచి స్టేజ్లు ఉంటుంది. ఎందుకంటే ఈయన ఒక తాపత్రయం, ఈ ఎట్లా అంటే మన ప్రాంతం అన్నిట్ల కన్నా మన ప్రాంతం మంచి స్టేజ్లు ఉండాలి అనే వ్యక్తిత్వం అన్న. ప్రతిసారి మీటింగ్లో ఏం చెప్తాడు, తమ్మి మన ఎంబడే ఏమొస్తుంది తమ్మి, మన ప్రాంతానికి మన పేరు ఎప్పటి చిరస్థాయికి నిలబడాలి అంటే మనం ఏం చేయాలి, 10 మందికి మనం పని చేయాలి అని తాపత్రయం ఉన్నాడు అన్న. ఇటువంటి వాడు ఏమవుతుందంటే ఎమ్మెల్యే అయితే అంటే ఆయన పై స్థాయిలో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ అందరి దృష్టిలో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు అయితే మన ప్రాంతం బాగుపడుతుంది. అది ఇంకో చిన్నదన్న, ఏమైంది చిన్న ఎగ్జాంపుల్, అన్న అప్పుడప్పుడే సరే అప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆచార్య గారు, ఏమైంది గేమ్లు ఆడితే ఆయన పోయి సపోర్ట్ చేసిండు. సరే ఆయన దురదృష్టం ఓడిపోయినాక మళ్ళీ పార్టీలోకి వచ్చినప్పుడు ఈయన పనితనం చూసి మన టీఆర్ఎస్ పార్టీ నుంచి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఇచ్చారు. దానికి మిషన్ భగీరథ దానికి కేసీఆర్ చైర్మన్ అన్నది, సీఎం తర్వాత వైస్ చైర్మన్. అప్పుడు అన్నాడన్న, ప్రభుత్వం ఉంటే ఆయన అదే స్టేజ్లో ఉంటే కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్న యువకులు ఒక్కరు గిటతో ఉండకుండా అందరిని జాబ్ పెట్టిస్తూ ఉంటామే అని అంటే ఆయన ముందు దురదృష్టి ఎంత ఆలోచన ఉంటుందో చూడండి అన్న. అంటే అటువంటి వాడు మన ప్రాంతానికి అయితే ఒక ఎమ్మెల్యే అయితే మంచి మనకు ఉంటుంది, మన ప్రాంతం బాగుపడుతుందని ఆశిస్తున్నాం అన్న. అంటే మీకు నమ్మకం అనేది ఉందన్న, అంటే ఖచ్చితంగా వెంకటేష్ అనే వ్యక్తి ఇప్పటికే జనాలకు వెళ్ళడం జరిగింది. ప్రతి గ్రామం కావచ్చు, తండా కావచ్చు, వెంకటేష్ అందించే సేవా కార్యక్రమాలు కావచ్చు, పేదలకు ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేదంటే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక గ్రామాలకు సంబంధించి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, లింగం లేదు, అనేక అంటే మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి ఇప్పటికి ఇళ్ల నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అవుతాడన్న నమ్మకం మీకు ఉందా? ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తామన్నా, రేపు జైపాల్ యాదవ్ అనే ఆయన మా ఊళ్ళే బీసీ వర్గానికి చెందినాడు, కానీ ఆయన ఒక 3 సార్లు ఎమ్మెల్యే చేసిందన్న. సరే ఆయన పెద్ద మనిషి అయ్యాడు, ఆయనను పై స్థాయిలో పార్టీలో ఏదైనా గుర్తించి ఒకటి పదవిస్తున్నాడు. ఇటువంటి వాళ్ళు పార్టీల ముందులో ఉంటే మన ప్రాంతం బాగుపడుతుంది, యువకులకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. అదే స్టేజ్లో ఈయన వెంకటేశ్వర గారు చేస్తున్నట్టు ఇప్పుడు మా తలకొండపల్లిలోన దగ్గర 1500 ఇళ్ళు ఉంటాయి అనుకో. 1500 ఇళ్ళల్లో ఒక 800-900 ఇళ్ళు ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఆయన దాన సహాయం పొందిన వాళ్ళే. అంటే ఈ సేవాభావం ఉన్నోళ్ళు పై స్థాయిలో ఉంటే అప్పుడు 100% మన ప్రాంతం బాగుపడుతుందని ఆలోచన ఉంటుంది. అదే దృష్టితోని ఇంత అన్నీ వేరే అన్న ఒకటే ఈ వేరే మండలాల్లో చూస్తున్నాం. మేము ఇంతకుముందు మా మండలం తలకొండపల్లి మండలం చేస్తున్నాన్న బాగా, ఇప్పుడు వేరే మండలంలో చూస్తున్నాం. అరే ఒక బాత్రూమ్ కట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నాడు అన్న. ఇక అంతకన్నా ఎక్కువ ఇంకా ఆయనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తాను చెప్పు, ఎమ్మెల్యే కాడు ఆయన అవుతాడా అనే ఆలోచనకు ఏం 100% గన్ షాట్గా ఇటువంటి వాళ్ళు ఉంటేనే బడు బలైన వర్గాలు బీదోళ్లకు మంచి ధైర్యం అనేది ఉంటుందన్న. 100% ఇటువంటి వాళ్ళకు నిండా మింగిట పని చేస్తామన్న. నేను ముదిరాజ్ బిడ్డను, ఇటువంటి వాళ్ళు ముందలు ఉంటే నేను మా సమ్ కమ్యూనిటీ గిట్ట నేను ఆయన పేరు చెప్ప 10 మంది నేను సాయం చేస్తాను. కాబట్టి నేను గిట్ట ఇటువంటి వాళ్ళు ఉంటే 100% మా కమ్యూనిటీ గిట్ట నేను పని చేయగలుగుతా. మా కమిటీ కానీ అన్న నువ్వు ఏది ఉన్నది మా దగ్గర గౌడ్స్ మాకు వచ్చి ఇంతకుముందు ఎంపీపీ చేసింది నిర్మల జర్నల్లో ఎంపీపీని చేసిన అన్న. అంటే ఆయన ఆలోచన చూడటం ఏదున్నా ఎవరిని చులకన చూడకుండా అందరినీ కలుపుకోవే వ్యక్తిత్వం. కాబట్టి టోటల్ అయితే మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి నిండా ఆశిస్తున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా యువ నాయకుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి గత ఎన్నికల సమయంలో అనేక మందికి అంటే ఓడిపోయే అభ్యర్థులకు కూడా బీఫామ్లు ఇచ్చి పార్టీ నష్టపోయిందనే కోణంలో పార్టీలో కూడా తీవ్ర చర్చ నడిచింది. ఆ తీవ్ర చర్చ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో భారీ మొత్తంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వనున్న ఈ నేపథ్యంలో ఉప్పల వెంకటేష్కి ఖచ్చితంగా బీఫామ్ వస్తుందనే కోణంలో చర్చ కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? ఎందుకంటే వెంకటేష్ అన్న ఇంతమందికి సాయం చేస్తుండ్రు కాబట్టి పార్టీకి ఇటువంటి వాళ్ళే కావాలి. ఇటువంటి వాళ్ళు అయితే రేపు పొద్దుగాల పార్టీకి బలం.
జయపాలన్న గారికి మింగిట నిండా ఆయనను వేరే తీసేసేది ఉండవు. ఆయన పెద్ద మనిషి. ఆయన గిట ఉండమని చెప్పేది 3 సార్లు చేసిండు. ఇప్పుడు అన్నకు పై స్థాయిలో మంచి పదవి ఇచ్చేటట్టు అధిష్టానంతో మాట్లాడతారు. మింగిట అందరు సహకరిస్తాం. ఇటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ జయపాలన్న 100% ఈసారి ఊపుకుంటాడు. ఎందుకంటే ఈ కమర్షియల్ కాలం ఇది, అప్పట్లాగా లేదు, వెంకటి కాలం కాదు, ఇప్పుడు డబ్బుల కాలం. ఆయన సరే ఈయన మంచి ఆర్థికంగా దేవుడు ఇచ్చినట్టు అన్ని చేస్తున్నాడు, 10 మందికి సాయం చేస్తూ ఇటువంటి అయితే ప్రాంతం బాగుపడుతుందని మంచి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈయన 100% అన్న ఏదన్నా ఉండని ఈసారి ఉప్పల వెంకటేష్ అన్నకి బీఫామ్ ఇస్తారు. 100% మేము జయపాలన అందరం కలిసి అన్ననే ఏకగ్రీవంగా మేము పార్టీ తరఫున ఎన్నుకునేటట్టు చేస్తాం. 100% వెంకటేష్ అన్నకి ఇస్తాం. అంటే ఇప్పుడు ఒకవేళ వెంకటేష్ అన్న కనుక టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ కనుక వచ్చింది అనుకున్నా, మీరు అంటే నిరంతరం వెంకటేష్ అంటే మీరు కావచ్చు, లేదంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నియోజకవర్గం ఉండే కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తారని మీరు భావిస్తున్నారు అన్న పార్టీ గెలుపు కోసం? అన్న ఇప్పుడు వడ్డిచ్చేటోడు మనోడు ఉండాలని ఆశ ఉంటుంది. మనం పాత ఒకటి వెనకటి శాస్త్రం చెప్తుంది, వడ్డిచ్చేటోడు మనోడు ఉంటే ఒక గంట ఎక్కువ వేస్తారు అన్నాడు. పై స్థాయిలో కొట్లాడి తెచ్చే వ్యక్తిత్వం అన్న. ఈయన మనం ఈ రేగింబావుళ్ళు ఈయన గెలుపు కోసం తిప్పల పడితే రేపు పొద్దుగాల మనం అనేది ఆయన దృష్టిలో ఉన్నామన్నా, మన ప్రాంతం బాగుపడాలని ఆయనకు ఉండదా? 100% అన్న. నువ్వు ఏది 100 6 కానీ 600 కానీ ఇటువంటి వాళ్ళే సమాజంలో అవసరం. ఎందుకంటే హాస్పిటల్ పరంగా వాళ్ళ ఇంట్లో 4 డాక్టర్లు అన్న వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ ఆర్థికంగా డబ్బులు ఊర్లో మంచి చెడన్నా ఈయన చూసుకుంటుండ్రు. పిల్లలకు చదువులన్నా సరే వెంకటేష్ అంటే ఇంత చేసినప్పుడు ఆయన వంతు ఆయన గెలుపు కోసానికి మేము రేయింబావులు తిప్పలవాడు కష్టపడి గెలిపిస్తామన్నా. అంటే రాజకీయాలు చేస్తుంటే ప్రధానంగా అనేక మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా పదవులు చేసినప్పుడు మాత్రమే, పదవులు ఉన్న మాత్రమే ప్రజల్లో ఉంటున్నారు అన్న. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత, లేదంటే ఎన్నికల సమయంలో మాత్రం ప్రజల్లోకి వచ్చి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్లోకి రాకుండా మోహన్ చాటేసి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి పరిమితం అవుతున్నారు. కానీ వెంకటేష్ అనే వ్యక్తి ఎందుకన్నా నిరంతరం ప్రజల్లో తిరుగుతూ నిరంతరం ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలని ఒక సంకల్పంతో ఆలయాల నిర్మాణం కావచ్చు, ఇటువైపు భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి విద్యార్థులకు సంబంధించిన చదువు కోసం కావచ్చు, లేదంటే రైతులు ఏమైనా ఇబ్బందులు పడితే వాళ్ళ కోసం కావచ్చు, ఈ విధంగా నిరంతరం పోరాటం చేయడానికి ఏంటి సంకల్పం లేదంటే కారణం కావచ్చు అన్న? అయితే వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాయన ఉల్లిగడ్డ మీద ఉల్లిగడ్డ మీద అన్న చిన్న స్థాయి నుంచి అన్నకి ఏం చేసేదంటే ఊళ్ళో 50 తుళ్ళు 50 పండు కొనేది. అట్లా మెల్లమెల్ల రైస్ మిల్లు అట్లా చేసుకుంటా చిన్న స్థాయి నుంచి కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిండు. అంటే కోట్ల రూపాయలు సంపాదించినాం. నా ప్రాంతంలో నా పేరు ఉండాలి, నేను పుట్టినవు సస్తం అనే లెక్క కాదు, మన గుర్తింపు అనేది ఉండాలి, మన ముద్ర అనేది ఉండాలి అని తాపత్రయం ఉన్నాడన్న. కాబట్టి ఆయన అందరిలాగా మీరు అంటున్నారు చూడు, పదవులు రాగానే పోయి అక్కడనే హైదరాబాద్లో వారిని బిజినెస్ చూసుకున్నారు, అటువంటి రకం కాదు. ఈయన కింది స్థాయి నుంచి వచ్చిండు, చిన్న స్థాయి నుంచి వచ్చిండు. ఆ చిన్న స్థాయి దేవుడు అదృష్టం కలిగించిండు కాబట్టి మంచిగా సంపాదించి నా పేరు ఉండాలని ఆలోచనతోనే ఉన్నాడు ఆయన. కాబట్టి మా ప్రాంతంలో 100కు 100% నిండా పనిచేసే వ్యక్తులు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఆయన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉంటే అందులో 1000 మంది ఉద్యోగస్తులు యువకులు పడతారంట. అందులో దగ్గర 1400 వేకెన్సీ ఉన్నాయి తమ్మి అని అన్నాడు. ఆయన ఇచ్చిన 3 నెలలనే, 3 నెలలు గిట్టే కాలే, 40 రోజులు ఏమైంది అంతే. తక్కువ టైంలో ఇన్ని వేకెన్సీ ఉన్నాయి తమ్మి. రేపు గవర్నమెంట్ వచ్చిన ఎంబడే అందరిని యువకులు మొత్తం అంటే ఆయన మెంటాలిటీ అనేది అర్థమైంది కదండి. ఒకసారి మన ప్రాంతంలో మన ప్రాంతానికి మన పేరు ఉండాలి, మనం సహాయం చేయాలని అది ఒకటే ఎగ్జాంపుల్. ఆ మాట అయిపోయిండే అని మన దురదృష్టం, ఈ కేసీఆర్ దురదృష్టం. కానీ మనం ప్రభుత్వం పోవడం సరే, ఏది జరిగినా మన మంచిగా అనుకోవద్దు. ముందు వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి యువకులకు బీఫామ్ ఇస్తారు. పోయినసారి లాగా తొందరపడి అది చేసే సిస్టమ్ ఉండదు. ఎందుకంటే కేటీఆర్ గారు అన్ని చూస్తున్నాడు కదా అన్న. 100% ఇటువంటి వాళ్ళకే ఇస్తారు. వారికిట వెన్నంటి ఉండి 100% ఆయన గెలుపుకు నిండా పనిచేసి ఎంబడి పనిచేస్తామని తెలియజేస్తున్నాను అన్న. ప్రధానంగా అన్న, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 100 కోట్ల బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది, సమకూరుతుంది. అది ప్రజల నుంచి వచ్చే ట్యాక్స్ల రూపంలో రావడం జరుగుతుంది.
ఇప్పుడు ప్రభుత్వాలు అనేక హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, లేదంటే గతంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం జరుగుతుంది. పేద ప్రజలకు సంబంధించినటువంటి కూడు గూడు గుడ్డకు సంబంధించి అవి ప్రధాన డిమాండ్గా తరతరాలుగా లేదంటే దశాబ్దాలుగా ఈ పరంపర అనేది కొనసాగుతుంది. కానీ ఒక ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి వందలాది ఇండ్ల నిర్మాణం చేయడం జరుగుతుంది అనేది గతంలో ఎవరు కూడా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో చేయలేదు. అది ఊహకందని యొక్క విషయం. వందల ఇండ్లను నిర్మాణం చేయడంలో అసలు ఆయన ఉద్దేశం ఏంటన్నా? ఇప్పుడు చెప్తే ఎప్పుడెప్పుడు మీటింగ్లో చెప్తుంటాడు, తమ్మి పుట్టినం అమ్మను జన్మనిచ్చినప్పుడే మనకు సావు రాసిపెట్టింది తమ్మి దేవుడు. బతుకు సావు మధ్యలోనే మన పనితనం తమ్మి. ఆ మధ్యలోనే మన పని ఏంది చూపించుకోవాలి. మనం పుట్టినం సచ్చినం అనే రకం కాదు. కాబట్టి దేవుడు ఇచ్చిండు 10 రూపాయలు మనకు అదృష్టం ఉంటున్నది, సంపాదిస్తున్నాం, అదే వృత్తిగా 10 మందికి సాయం చేయాలి అనే మెంటాలిటీ ఒక విజన్ ఉన్నాడు. కాబట్టి ఆయన తలకొండపల్లి మండలనే ఇచ్చేది ఇంతకుముందు. సిమెంట్ కానీ ఇల్లు కానీ సీకులు కానీ సిమెంట్ ఏదైనా ఒకటి. ఒకరు మాకు ఇల్లు బిడ్డ పెళ్లి చేస్తున్నాం అంటే ఆయన మాకు ఏది లేదన్నా ఒకరు 1 లక్ష రూపాయల దగ్గర ఇచ్చి లక్షలు ఇచ్చింది. అరే నువ్వు కొంతమందికి బయటికి పోవడానికన్నా ఒక మన వీరన్నపల్లి అలా నాయన చనిపోయిండు, లక్ష్మారెడ్డి అనుకుంటా. అలా ఆయన చనిపోతే ఆ పాప మంచి స్టడీస్ చదువుకోవడానికి బయటికి పోవడానికి అంటే 5 లక్షల రూపాయలు అన్న కట్టి పంపించింది. అంటే ఇంత సాయం చేసే వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు ఆయన అదే అంటాడు, తమ్మి ఏదన్నా ఉన్నది మనం ఉన్నప్పుడు మన పని చేయాలి, చేస్తేనే మనకు ఎప్పటికి జీవితం గుర్తుపెట్టుకుంటారు అనే విజన్ ఉన్నాడు. కాబట్టి 100% 100% అదే ఆయన మైండ్లో అదే ఏదన్నా మన ప్రాంతంలో మన పని చేసి మన పేరు ఉండాలి అనే విజన్ ఉన్నాడు. కాబట్టి 100% అదే ఆలోచనతో. అరే వేరే కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా మంత్రులు చేసిన వాళ్ళకి ఒకరు 10 మందికి సాయం చేసిన వాళ్ళు లేరు. అరే ఈయన ఒక వార్డ్ జెడ్పీటీసే మా మండలి మొత్తం ఇల్లు కంటే అన్న ఓనోకి 50 బస్తాలు ఇచ్చిండు, ఓనోకి మొత్తం స్లాబ్ వేయించిండు, కొంతమందికి సిమెంట్ ఇచ్చిండు, కొంతమందికి మొత్తం ఇల్లు కట్టించిండు. అంటే ఎవరు చేస్తారన్నా? అరే మామూలుగా ఒక బాత్రూమ్ కట్టుకోనికే ఒక 6 నెలలు కావాలి మామూలుకి, అటువంటిది ఇల్లే కట్టిస్తున్నానా? అంటే అటువంటి వాళ్ళు ఉంటేనే బడుగు బలైన వర్గాలు వెనుకబడ్డ జాతులకు మాకు ఉన్నాడు మాకు ఒక ధైర్యం వాళ్ళకు. ఇటువంటి వెంకటేష్ లాంటి వ్యక్తులు ఉంటే అటువంటి వాళ్ళకు ధైర్యం ఉన్నది. కాబట్టి ఇటువంటి వాడే కావాలని మా ప్రాంతం. అందుకని మొన్న పంచాయతీ ఎలక్షన్లు అయితే 20 సర్పంచులు గెలిచినాం తలకొండపల్లి మండల. రూలింగ్ ప్రభుత్వం, ఎమ్మెల్యే మా మండలే, మా కానపూరే, వేరే ఊరు కాదు కదా. అయినా నువ్వు మళ్ళా కానాపూర్లో గిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలవలే. వెంకటరామరెడ్డి అన్న ఉంటాడు, అలా తమ్ముడే. వెంకటరామరెడ్డి అన్న మంచి గెలిచిండు. అంటే నువ్వు తలకొండపల్లిలో 20 సర్పంచులు 32 గ్రామ పంచాయతీలకు 20 సర్పంచులు టీఆర్ఎస్ గెలిచినాయి. అంటే ఈయన మీద నమ్మకం అనేది ఏర్పడ్డ జనాలకు. ఎవరైతే ఈయన పోయి ఆడ కాలు పెట్టి ఒక మాట చెప్తే ఆడ గెలిచిండు. అదే రీతిగా రేపు వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లగినా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది అన్న, ఇది మాత్రం పక్కా. ఉప్పల వెంకటేష్కి సంబంధించి ఉప్పాల చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బహుజన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజల మేలు కోసం పనిచేస్తున్నటువంటి ఉప్పల వెంకటేష్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆయనకు బీఫామ్ ఇస్తుంది. ఖచ్చితంగా మేమందరం ఆయన వెన్నంటి ఉండి గెలిపించుకొని ఖచ్చితంగా తీరుతాం. ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఖచ్చితంగా మా ప్రాంతం సబ్బండ వర్గాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి మేలు జరుగుతుందని కోణంలో నరసింహన్న తన ఆలోచన వ్యక్తం చేయడం జరుగుతుంది. Thank you very much.